చిన్నప్పటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఒక ఫేవరెట్ స్టోరీ షేర్ చేస్తాను. మైకేల్ అనే ఒక వ్యక్తి జంక్ యార్డ్లో నుంచి పాత టేబుల్ ఒకటి క్రిస్మస్ ముందు రోజు తెచ్చి క్లీన్ చేస్తుంటే ఒక టిన్ బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. అది యుఎస్ కమాండర్ జిమ్ తన వైఫ్ కోనీకి రాసింది. ఆయన తన జీవితంలో మర్చిపోలేని కొన్ని ఆనందమైన క్షణాల గురించి రాస్తాడు. ఆయన యుఎస్ కమాండర్ అయినప్పటికీ క్రిస్మస్ రోజున వాళ్ళ రైవల్స్ అయిన జర్మన్ కమాండర్ సోల్జర్స్ అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు. వాళ్ళందరూ కలిసి తింటారు, తాగుతారు, క్రిస్మస్ విషెస్ చెప్పుకుంటారు, ఆ తర్వాత పాటలు పాడతారు, ఫుట్బాల్ కూడా ఆడతారు. ఇలా రైవల్లీ అంతా మర్చిపోతే జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు యుద్ధం దేనికి సొల్యూషన్ కాదు, శాంతే సొల్యూషన్ అనేది ఆయన ఆ రోజు రియలైజ్ అవుతాడు. చూస్తే ఆ ఎన్వలప్ మీద ఇంకోటి కూడా రాసి ఉంటుంది. ఈ ఉత్తరం ఎప్పటికీ నాతోనే ఉంటుంది, నాతోనే చనిపోతుంది. అంటే వాళ్ళ భార్య ఇంకా బతుకుందా అనే డౌట్ వస్తుంది. వెళ్ళి చూస్తే ఆ అడ్రస్లో ఆ ఇల్లు కాలిపోయి ఉంటుంది. ఒక హాస్పిటల్లో ఆ ముసలావిడ కనిపిస్తుంది. ఆథర్ తీసుకెళ్ళి ఆ డబ్బా తనకి ఇవ్వగానే తను చాలా సంతోషపడుతుంది. సబ్స్క్రైబ్.